అమరావతికి మరొకసారి ఒక పునర్జీవం పొందినట్లయింది. అమరావతిని ఒక గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్గా డెవలప్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడుకి ఒక అద్భుత అవకాశం, ఇప్పుడు ఎన్నడూ లేని అవకాశం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అమరావతిని రెఫరెండంగా టీడీపీ చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయలేదు. కానీ డెఫినెట్గా ఎంతో కొంత ప్రభావం అమరావతి కూడా చూపుంటుంది. ఎందుకంటే ప్రీ పోల్ సర్వేల్లో కూడా అమరావతి ప్రాంతంలో 80% జనం మాకు అమరావతిలోనే రాజధాని ఉండాలి అని కోరుకున్నారు. ముఖ్యంగా ఆ అమరావతి చుట్టూ ఉన్న జిల్లా కృష్ణా, గుంటూరు పాత జిల్లాల్లో. అందువల్ల అమరావతికి ఆ ప్రజల్లో ఆ సెంటిమెంటు ఎలక్షన్ ఇష్యూగా ఎంత పనిచేసిందో తెలియదు, కానీ అమరావతి రాజధాని ఉండాలన్న భావన మాత్రం బలంగా ఉందని ప్రీపోల్ సర్వే తెలిపాయి. అయితే విశాఖ మాకు రాజధాని ఉంటే బాగుండు అనే భావన ఉత్తరాంధ్రలో కూడా కనిపించింది. కానీ అది ఎన్నికల్లో ఓటు వేస్తానికి అంశంగా లేదు. ఎందుకంటే రాజధాని వస్తే బాగుండు అనేవాళ్ళు ఉన్నారు, రాజధాని వల్ల ప్రశాంతత దెబ్బతింటుంది అనేటువంటి అభ్యంతరాలు ఉన్న సెక్షన్లు కూడా ఉన్నాయి ఉత్తరాంధ్రలో. అందువల్ల ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని అనేది ప్రభావం చూపలేదు. అందువల్ల ఇవాళ అమరావతి అనే అంశం పైన ఈ ఎన్నికల్లో అమరావతిని దెబ్బతీసిన జగన్ ఓడిపోవడం వల్ల అమరావతి నగర నిర్మాణం అనేది ఒక రాజకీయ పరంగా జగన్ దెబ్బతీసిన అంశాల్లో ఒకటిగా మారుతోంది. కనుక చంద్రబాబు నాయుడుకు ఒక ప్రత్యేక బాధ్యత కూడా ఉంటుంది ఈ అమరావతి రాజధాని నిర్మాణం. రెండవది, హైదరాబాద్ నగరం పోయాక ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ సెంటిమెంట్ అంటూ బలంగా వచ్చింది. 2014లో చంద్రబాబు నాయుడు గెలవటానికి ఒక ముఖ్యమైన కారణం రాజధానిపైన ఆయన ఇచ్చిన ప్రామిస్. మీకు 2024లో అమరావతి వల్లనే చంద్రబాబు గెలిచాడా అంటే నా అభిప్రాయం అది కూడా ఒక అంశమే తప్ప అదే ప్రధాన అంశం కాదు. అనేక ఇతర అంశాల్లో అమరావతి కూడా ఒక అంశం. కానీ 2014లోనైతే క్యాపిటల్ చాలా ప్రధానమైన అంశంగా పనిచేసింది. ఎందుకంటే 2012లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేశాక ఉప ఎన్నికల్లో స్వీప్ చేశాడు. 2014లో జగన్మోహన్ నుంచి తీవ్ర పోటీ చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నాడు. కానీ రాష్ట్రం విడిపోవడము, రాజధాని హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోవడము, హైదరాబాద్ అనే అంశంపైనే రాష్ట్ర విభజనను సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకించడము, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఆధునీకరణలో పాత్ర ఉండడము, పాలనా అనుభవం కలిగిన నాయకుడు కావడము, ఇవన్నీ కూడా జగన్ పైన స్కోర్ చేశాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన 2% అధిక ఓట్లు టీడీపీకి రాగలిగింది. అప్పుడు టీడీపీ ఎన్డీఏ ప్రామిస్ కూడా మేము అధికారంలోకి వస్తే దివ్యమైన హైదరాబాద్ తలదన్నే రాజధాని, ఢిల్లీయే అసూయపడే రాజధాని కడతామని ప్రామిస్ కూడా చేశారు. అందువల్ల 2014లో క్యాపిటల్ ఒక అంశం చంద్రబాబు నాయుడు గెలిపించడంలో, 2024లో అమరావతి కూడా ఎంతో కొంత అంశం. అందువల్ల పొలిటికల్గా తనకు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి క్యాపిటల్ నిర్మాణం అనేది బహుశా చంద్రబాబు నాయుడుకు అతి పెద్ద ప్రియారిటీ అవుతుంది. అందువల్ల తిరిగి అమరావతికి ఆ పూర్వ వైభవం దిశగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. రెండవది, మహానగరాల పట్ల ప్రపంచవ్యాప్తంగా కాన్సెప్ట్ కూడా మారిపోతుంది. ఒకప్పుడు గ్రామాలు వికసించాలి, గ్రామాల నుంచి నగరాలకు వలసలు నివారించాలి, పట్టణాలు అభివృద్ధికి ఇండికేటరా కాదా అనే డిబేట్ నడిచేది. ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఉన్న యాక్సెప్టెన్స్ ఏంటంటే అర్బనైజేషన్ అనేది ఒక నెగటివ్ ట్రెండ్ కాదు, నగరీకరణ, పట్టణీకరణ పాజిటివ్ ట్రెండ్, ఎకనామిక్ గ్రోత్కి ఇండికేషన్గా భావిస్తున్నారు మీరు వరల్డ్ వైడ్గా. అందుకే అర్బనైజేషన్ గణనీయంగా పెరుగుతుంది. హైలీ అర్బనైజ్ స్టేట్స్ అయిన తమిళనాడు, మహారాష్ట్ర ఇవాళ ఎకనామిక్గా కూడా టాప్లో ఉండడానికి కారణం. అందువల్ల అర్బనైజేషన్ పట్ల, నగరీకరణ పట్ల ప్రజల దృక్పథంలోనే ఒక మౌలిక మార్పు వచ్చింది. ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్ కాన్సెప్ట్లో మార్పు వచ్చింది. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉంటుంది, టెక్నాలజీ అడాప్షన్ ఉంటుంది. అందువల్ల ఏ రకంగా చూసినా అర్బన్ ఏరియాస్ ఆర్ గ్రోత్ సెంటర్గా మారిపోయింది. అందువల్ల వరల్డ్ వైడ్గా నగరీకరణ పట్ల మారిన ఈ దృక్పథం కూడా అమరావతి డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యటానికి ఉపయోగపడుతుంది.
మూడవది నరేంద్ర మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో గతంతో పోలిస్తే కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2014 కాదు, ఇది 2024. మోడీ వాళ్ళ అధికారంలో ఢిల్లీలో ఉన్నాడంటే ఐఎమ్ హియర్ యు ఆర్ దేర్ అనాల్సిందే మోడీ. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నాడు కనుక మోడీ అక్కడ ఉండడం సాధ్యమైంది. అందువల్ల రాజధానికి మోడీ పర్సనల్ కమిట్మెంట్ కూడా ఉంది. 2014లో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో పాటు మోడీ ప్రామిస్ కూడా ఉంది వెంకన్న సాక్షిగా. దే ఆర్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో అనేక సభల్లో ఎండార్స్ చేశారు. అందువల్ల ఇది మోడీ కమిట్మెంట్. మోడీ ఎకనామిక్ అప్రోచ్లో కూడా స్మార్ట్ సిటీస్ అని నగరాలపైన ఫోకస్ కూడా ఉంది. అందువల్ల కూడా అమరావతికి ఇప్పుడున్న పొలిటికల్ కాంటెక్స్ట్ రీత్యా, మోడీ పాలసీ కాంటెక్స్ట్ రీత్యా చూసినా అమరావతికి ఎక్కువ నిధులు తీసుకొచ్చటానికి అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ 3 కారణాల రీత్యా అమరావతికి మరోసారి ఒక మహదావకాశం అనేది, గ్రేట్ ఆపర్చునిటీ రాబోతుంది.